ఈరోజు మనం కోరికలు అలాగే వాటి నుంచి విముక్తి గురించి వివరించే ప్రాచీన జింకల కథ సారాంశాన్ని త్వరగా తెలుసుకుందాం. అసలీ కథ ఎందుకు ముఖ్యమంటే, ఒక అడవిలో బురదలో చిక్కుకున్న జింకల మంద ఉదాహరణతో మనం తాత్కాలిక సుఖాలకు ఎలా బానిసలవుతాం, అలాగే సరైన దారిలో స్వేచ్ఛను ఎలా పొందుతామనేది ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. మొదటిది, అసలు ఈ అడవి అలాగే బురద దేనికి సంకేతమో చూద్దాం. అడవి అనేది మన జీవన ప్రయాణానికి ప్రతీక. ఆ బురద అనేది మనం సులభంగా ఆకర్షితులయ్యే తాత్కాలిక ఇంద్రియ సుఖాలకు నిదర్శనం. ఆ సుఖాలు పైకి చాలా ఆకర్షణీయంగా, సురక్షితంగా అనిపించినా సరైన అవగాహన లేకపోతే మనం ఆ ఊబిలో పడిపోయి మన నిజమైన ప్రశాంతతను కోల్పోతాం. రెండవది, మనల్ని దారి తప్పించే మాయ గురించి మాట్లాడుకుందాం. కథలో జింకలను ఆపదలోకి నెట్టే వ్యక్తి పేరు మారా, అంటే మనలోని చెడు ఆలోచనలన్నమాట. ఈ మారా ఏం చేస్తాడంటే, సురక్షితమైన దారిని మూసివేసి కోరికలనే బురదలకు తీసుకువెళ్లే తప్పుడు మార్గాన్ని తెరుస్తాడు. ఆ క్షణిక సుఖాలనే మనం నిజమైన ఆనందమని పొరబడి అందులో మరింతగా ఇరుక్కుపోతాం. చివరిగా కరుణామయుడి మార్గదర్శకత్వం. ఈ సుఖాల బురదలో కూరుకుపోయినప్పుడు మనకు బయటకు వచ్చే దారి అస్సలు కనిపించదు. అందుకే కరుణామయుడైన బుద్ధుడు ఒక భిక్షువుగా మనల్ని మేల్కొల్పుతాడు. ఆ ప్రమాదకరమైన దారిని పూర్తిగా మూసివేసి సురక్షితమైన ఆర్య అష్టాంగ మార్గాన్ని మనకు చూపిస్తాడు. అంటే సరైన ఆలోచన, ప్రవర్తనలతో కూడిన ఈ 8 సూత్రాల మార్గమే మనకు నిజమైన భద్రతని ఇస్తుంది. కాబట్టి తాత్కాలిక సుఖాలనే ఊబిలో చిక్కుకోకుండా సరైన అవగాహనతో విముక్తి మార్గం వైపు అడుగులేయడమే మనకు లభించే నిజమైన స్వేచ్ఛ.